పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, దగ్గరలో రాబోతున్నాయి. సో మీ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? 100% బీబీ పాటిల్ గారే గెలుస్తారని అంటున్నారు. చాలామంది మనసులో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావాలి, మరోసారి నరేంద్ర మోడీ గారే ఉంటే బాగుంటుందని ప్రతి వ్యక్తి మనసులో కూడా ఇదే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారిని డిక్లేర్ చేసింది కాబట్టి బీబీ పాటిల్ గారే గెలుస్తారు తప్పకుండా. ఎందుకని అంత పక్కగా అంటే వేరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఉండదు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఎఫెక్ట్ ఉండదు అంటారు ఇక్కడ? యాక్చువల్గా చెప్పాలంటే రెండు పార్టీలు కూడా చిత్తశుద్ధి లేని పార్టీలు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. టీఆర్ఎస్ పార్టీ అయితే కనుమరుగైపోతున్నది ఆల్రెడీ, కాంగ్రెస్కి అయితే ఢిల్లీలో అసలు స్థానమే లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం. అంటే పాటిల్ గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన ఎంపీగా ఈ మీ ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? 100% డెవలప్మెంట్ చేసిండు కాబట్టి, సర్వేలన్నీ ఆయనకే చూపినాయి కాబట్టి, మళ్ళీ మూడోసారి భారతీయ జనతా పార్టీకి ఆయనకు అవకాశం ఇచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తారు. అందుబాటులో ఉంటారని తప్పకుండా అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అందరికి కలుస్తుంటాడు. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు, ఏ చిన్న కార్యక్రమాలు ఉన్నా వస్తుంటాడు, పోతుంటాడు. సో ఎక్కువ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు బీజేపీ పార్టీకి పడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? 100% చెప్తున్నానండి. నారాయణఖేడ్, జైరాబాద్ ఆపోజిట్ బీజేపీకి ఓట్లు పడతాయని ఎక్కువగా పడతాయని నేను అనుకుంటున్నాను. కామారెడ్డి ఒకటి మెయిన్, మన కేవీఆర్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా, ఒక సీఎం క్యాండిడేట్ని, ఒక మాజీ సీఎంని ఓడివేసినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున బీజేపీకి ఓట్లు పడతాయి. కామారెడ్డి కూడా ఫుల్ మెజార్టీ బీజేపీకి ఇస్తుందని అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే మీరు ఒక కామన్ మ్యాన్ మీరు ఏం చెప్తారు? బీబీ పటేల్ అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత వర్క్ చేసింది కాబట్టి బీజేపీ నుంచి నరేంద్ర మోడీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి అందరికీ మంచి పనులు చేసిండు, ప్రతి ఒక్కటి చేసిండు కాబట్టి మేము బీజేపీ నుంచి సపోర్ట్ చేస్తున్నాం బీబీ పటేల్ గారికి. అందరు కలిసి మేము బీబీ పటేల్కి వేయాలనేసి అనుకుంటున్నాం, డిసైడ్ అయినాం. గెలిస్తే డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చింది కాబట్టి ఆయన అట్లా ఏముండదు, వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు కాబట్టి ప్రజలకు కరెక్ట్ న్యాయం చేయాలి కాబట్టి చేస్తారని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ కానీ ఎన్నికలు ఉండదని మేము అయితే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరం అందరం కలిసి కట్టుగా యువత అందరం కలిసి మేము ఇంటింటికి ప్రచారం చేసి ఖచ్చితంగా మా ధర్మము, ఈ హిందూ ధర్మం గురించి గెలిపించాలని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకని మోడీ గారు అంటే అంత అభిమానం చూపిస్తున్నారు? ఇక అభిమానం సార్, ఎందుకంటే ఇంత చేస్తుండు, వేరే ప్రపంచ దేశాలే ఆయనకు గర్వం చేసుకుంటున్నాయి. మనం ఉన్నాం మన దేశంలో, మనం ఈ మాత్రం చేయకుంటే ఎందుకు సార్? అంత చేస్తుండు కదా మన గురించి, మనం ఈ మాత్రం చేయకుంటే ఎందుకు అని మనం అనుకుంటున్నాం సార్. సో ఖచ్చితంగా 100% గెలిపిస్తాం. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు నా లెక్క ప్రకారం చూస్తుంటే బీబీ పాటిల్ గారు 100% గెలుస్తారు. ఎందుకంటే బీబీ పాటిల్ గారు డే అండ్ నైట్గా ఎవరో చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఎగ్జాంపుల్లో మా ఊళ్ళోనే ఒకటి హార్ట్ పేషెంట్ వచ్చిండంటే ఆయనకు కూడా ట్రీట్మెంట్ చేయడము, హాస్పిటల్ చెప్పడము, అటువంటిది బీబీ పాటిల్ గారు చాలా సాయశక్తితో కృషి చేశారు. అది కాకుండా ఇప్పుడు కేసీఆర్ అనేది కుటుంబ పరిపాలన, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కుటుంబ పరిపాలన. ఈ మోదీ అలా కాదు. మోదీ ఎట్లా అంటే 24 hours ఇంటూ 365 days వర్క్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు అనకుండా ఇది బీజేపీ పార్టీ 100% గెలుస్తారు బీబీ పాటిల్ గారు, నో డౌట్. దాని గురించి నమ్మకం ఉందా సార్? బీబీ పాటిల్ గారు చేస్తారని, వర్క్ చేస్తారని 100% ఉంది. ఎందుకంటే మేము తీసుకున్నాం కాబట్టి వర్క్ 100% బీబీ పాటిల్ గారు చేయగలుగుతారు, చేస్తారు కూడా. ఇంతకుముందు కేసీఆర్ అండర్లో ఉండే, కేసీఆర్ దీనిలో ఉండే కాబట్టి చేయలేకపోయారు. బట్ ఇప్పుడు నరేంద్ర మోదీ అలా కాదు. నరేంద్ర మోదీ ప్రతి ఒక్క దానికి, ఇప్పుడు దేశం చూస్తేనే మనం వేరే దేశాలందరూ నరేంద్ర మోదీ ఏమంటే గురుగారు అని ఇది చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి దృష్టిలో కూడా ఇటువంటిది ఎక్కడ కూడా అవకతవకాలు కూడా లేవు అలాంటిది. కాబట్టి నరేంద్ర మోదీ గారు వేరే పార్టీలు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉండదంటారు? కాంగ్రెస్ పార్టీ అది లాస్ట్ పార్టీ, ఈ రోజుకే లాస్ట్ అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు కాంగ్రెస్ అనేది నిర్మూలం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఇంకేముంటుంది. బీజేపీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ నారా ఒకటే ఉంది. 400 మనకి జీతా ఉంటే 400 కంపల్సరీ వస్తాయి ఈసారి సీట్లు.